మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కేఎల్ఆర్ ఎన్జేఆర్ నగర్లో గల శ్రీ రాములూరి మైసమ్మ బోనాల ఉత్సవాలు ఈ నెల 28వ తేదీ ఆదివారం రోజున ఘనంగా నిర్వహిస్తున్నట్లు కేఎల్ఆర్ ఎన్జేఆర్ నగర్ అధ్యక్షులు ముత్యాల గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ ఎన్జేఆర్ నగర్ అధ్యక్షులు ముత్యాల గాంధీ యాదవ్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలను కల్పించి బోనాల ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులంతా సమావేశం ఏర్పాటు చేసుకున్నామన్నారు. శ్రీ రాములూరి మైసమ్మ బోనాల ఉత్సవాలలో కాలనీవాసులతో పాటు మేడ్చల్ మున్సిపాలిటీలోని ప్రజలంతా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకొని సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కేఎల్ఆర్ ఎన్జేఆర్ నగర్ జనరల్ సెక్రటరీ మధు, ఉపాధ్యక్షులు వెంకట్రెడ్డి, శివాజీ, కోశాధికారి సుబ్బారెడ్డి, సలహాదారులు పాండు, కోటేశ్వరరావులతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు. మైసమ్మ దేవస్థాన బోనాల ఉత్సవము 28వ తారీఖు ఆదివారం రోజున ఘనంగా జరుపుకోవడానికి కమిటీ సమావేశమై నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని కాలనీవాసులే కాకుండా యావత్ మేడ్చల్ నగరవాసులందరూ కూడా అత్యధికంగా పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమ మరియు వాళ్ళ మొక్కులను పొడిబియ్యాలతో చెల్లించి అందరూ దీనికి సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈరోజు సమావేశం కావడం జరిగింది. ఇట్టి నిర్ణయానికి అందరూ సహాయ సహకారాలు అందించి అత్యంత వైభవంగా అమ్మవారి ఉత్సవాన్ని జరిపి అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి విశేష పూజలు అందుకొని అందరూ ప్రీతిపాత్రులు కావాల్సిందిగా మనవి. శ్రీ శ్రీ రాములూరి మైసమ్మ గారి బోనాల ఉత్సవాలకు 28వ తారీఖు 7వ నెల 2024న ఆదివారం రోజు ఎంజీఆర్ కేఎల్ఆర్ శ్రీ కాలనీలోని అమ్మవారి బోనాల ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్కరూ మా ఎంజీఆర్ కేఎల్ఆర్ శ్రీ కాలనీ ఫేజ్ 3 వాళ్ళు ప్రతి ఒక్కరూ అక్కా చెల్లెలు అన్నదమ్ములు ప్రతి ఒక్కరూ అమ్మవారి పసుపు కుంకుమల ఆశీర్వాదంతో బోనాల ఉత్సాహాలతో అమ్మవారి బోనాలు సమర్పించుకొని గుడి దగ్గర అన్నప్రసాదాలు అన్నదాన భోజన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో సహా అందరూ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుతూ ఇలాంటి నిర్ణయము ఈ కాలనీ అమ్మవారి బోనాల ఉత్సవాల కమిటీ ఇది ఒక గుడి కమిటీ సభ్యులు అందరం కలిసి పెద్దల అందరి ఆలోచన మేరకు ఈ నిర్ణయం తీసుకోబడింది. అందరూ ప్రతి ఒక్కరూ అమ్మ ఆశీస్సులు తీసుకొని ప్రతి ఒక్కరి కుటుంబాలు చల్ల దీవెన అమ్మవారి ఆశీస్సులు ఉండాలని పేరు పేరున ప్రతి ఒక్కరికి కోరుతూ శ్రీ రాములూరి మైసమ్మకి జై.